ప్రాంతానికి మాకు సంబంధమే లేదు. ఈ ప్రాంతంలో ఉన్నవారు చెడిపోతే మాకేంటి, ఈ ప్రాంతంలో ఉన్నవారు దుఃఖంలో ఉంటే మాకేంటి, ఈ ప్రాంతంలో ఉన్నారు ఆ నిరాశలోనైతే మాకేంటి. కానీ దేవుడు మాకు ఇచ్చిన ఆనందాన్ని, దేవుడు మాకు ఇచ్చిన సంతోషాన్ని ఈ ప్రాంతం ఖర్చు పెట్టారు. ఎందుకంటే చూడండి, చాలా మంది మన వీధుల్లోనే చాలా మంది ఎవరొస్తులు సెలవులు రాగానే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులతో ఏం చేస్తారంటే సిటీకి వెళ్తుంటారు, సరదాగా దూర ప్రాంతాలకు వెళ్తుంటారు, లేదా అరుకు వెళ్తుంటారు, లేదా పాడే వెళ్తుంటారు, అక్కడ ఉన్న అందాన్ని చూసుకుంటూ ముడిసిపోతుంటారు. కానీ దేవుడు ఈ ప్రాంతం రావడానికి ముందుగానే మేము ప్రణాళిక వేసుకున్నాము. ఆ ప్రాంతం వరకు 5 రోజుల నుంచి ప్రార్థన చేశాము. ఆ ప్రాంతంలో ఎలాంటి వారు ఉన్నారు, ఆ ప్రాంతం వారికి ఎలాంటి వాక్యాన్ని అందించాలి, ఆ ప్రాంతంలో ఎలాంటి దుఃఖంతో ఉన్నవారు ఉన్నారు, ఎలాంటి బాధతో ఉన్నవారు ఉన్నారు, ఎలాంటి కష్టాలు ఆ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి 5 రోజులు ప్రార్థన చేస్తే కానీ ఈ ప్రాంతానికి మేము రాలేదు. అలాగే దేవుడు కూడా ఈ లోకానికి పంపించినప్పుడు చాలా సార్లు ఎంతో మంది కాదనుకొని, ఎన్నో కణాలను కాదనుకొని, ఎంతో మంది కాదనుకొని ఇల్లు నన్ను ఈ లోకానికి పంపించినప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుడి కోసం బతకపోతే ఒక దేవుడు లెక్కడుతాడు. శాలరీ రాగానే భర్తకి భార్యకి భర్త శాలరీ రాగానే డబ్బులు ఇచ్చి ఈ నెలంతా చక్కగా ఖర్చు పెట్టని చెప్పినప్పుడు ఆ భార్య ఏం చేస్తాడంటే మధ్యలో డబ్బులు అయితే చెప్పేసి భర్త అన్నప్పుడు ఏం చెప్తాడంటే, నీకు నెలంతా శాలరీ ఇచ్చాను కదా, నెలంతా చక్కగా ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చాను కదా, మధ్యలో ఏం చేసావు, దేనికి ఖర్చు పెట్టావు, నేను ఇచ్చిన డబ్బులు ఎవరి మంత్ చల్లగా సరిపోయాయి కదా, కానీ ఈ మంత్ ఎందుకు సరిపోవట్లేదు, నువ్వు ఈ డబ్బులతో నువ్వు ఏం చేస్తావు అంటే అన్నప్పుడు దాంట్లో లెక్కలేనప్పుడు భర్తతో దెబ్బలు తింటారు. లేదంటే ఏదైనా మాటలు కాయాల్సి వస్తుంది. అలాగే దేవుడు కూడా ఈ శరీరం ఇచ్చి ఈ 60-70 జీవితకాలం నుంచి ఈ లోకానికి పంపించడానికి కారణము నువ్వు నీ కోసం పట్టడం కోసం కాదు, నీ కొరకు అనేక మంది రక్షించాలి. అందుకే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి, అనేక మంది మారు మనసు పొందాలి, అనేక మంది రక్షణ పొందుకోవాలి. చూడండి, మా ప్రాంతాల్లో కూడా అనేక మంది ఎవరు ఉన్నారు. మేము కూడా ఒకప్పుడు మా ఇష్టానుసారంగా తిరిగాం, మా ఇష్టానుసారంగా బతికాం, మా ఇష్టానుసారంగా సినిమాలకు వెళ్ళాం, మా ఇష్టానుసారంగా అనేక ప్రాంతాల్లో విశాలంగా అనేక ప్రాంతాలు తిరిగాం. కానీ దేవుడి ప్రయాణం చేసిన తర్వాత, దేవుడి యొక్క ఆనందాన్ని అనుభూతి పొందుకున్న తర్వాత దేవుడి కోసమే వస్తున్నాం. మేము ఈ రోజు ఈ ప్రాంతంలో ఈ సమయాన్ని వెచ్చించామంటే మాకు ఈ రోజు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి, మా కుటుంబాలు ఉన్నాయి, లేదంటే మా కుటుంబంతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళి చక్కగా ఆనందించవచ్చు, లేదంటే మా ప్రాంతంలోనే చక్కగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి మా పనిపాటలు ఉండిపోవచ్చు. కానీ ఈ ప్రాంతం కొరకు, ఈ ప్రాంతంలో కూడా మా వల్ల